ఓం శ్రీమాత్రే నమః. మనకుండేటువంటి ఈ భారతీయ సంస్కృతిలో అనేక విధములైనటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఒక్కొక్క వాటికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్లుగా మనకి ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి వాటిలో విద్యలు రెండు రకాలు, వామాచారం, దక్షిణాచారం అని అర్థం. వామాచార విద్యల్లో ఎక్కువగా ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి క్రియలకు సంబంధించిన విశేషాలు ఉంటాయి. దక్షిణాచారం అంటే దక్షిణ భారతదేశం సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటుంటుంది. అయితే ఈ వామాచార పద్ధతిలో అనేక విశిష్టతలు ఉన్నాయి కనుక వాటిని మనం మొదట కూలంకషంగా తెలుసుకుందాం అనే ఉద్దేశంతో అది ఒకసారి చెప్పడం కుదరదు కనుక రెండు భాగాలు చేశాను. సో అందులో మొదటి భాగం వామాచార విద్య మొదటి భాగం అనే అంశంతో చర్చిద్దాం. మొదటిగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హిందువుల యొక్క నమ్మకాల ప్రకారం దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి దక్షిణాచారం, వామనాచారం అనేటువంటి తాంత్రిక మార్గాలు ఉన్నాయి. ఇందులో వామాచారము అనేది దేవతలను, మంత్రశక్తులను ప్రసన్నం చేసుకునేటువంటి అతి సులభమైనటువంటి తాంత్రిక మార్గం. దీనిని తమోగుణము ఉన్నవారు ఎక్కువగా ఆచరిస్తారు. దీనికి ఎగ్జాంపుల్ అఘోరాలే వీటికి పెట్టింది పేరు. దాని గురించి వివరించాలంటే వామాచారానికి మధ్య మాంస, మత్స్యము, మైథునం అనేది పంచమకారాలు లేక పంచతత్వాలతో సంబంధము ఉన్నది. మద్యము అంటే బాగా పులియబెట్టినటువంటి ద్రాక్షరసం, దీన్ని అమృతంతో కూడా పోలుస్తారు. ముద్ర అనగా యోగ ముద్ర. మైథునం అంటే స్త్రీ పురుషుల కలయిక, సంభోగించడం. వామాచార తంత్రపు మార్గంలో వామాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మాంసమును భుజించి మద్యమును సేవించి వామాదేవి విగ్రహమును ఎదురుగా కన్నె పిల్లలతో సంభోగిస్తారు వామాచార తాంత్రికులు. జుగుప్సకరంగా ఉంటుంది. వేద విహితమైనటువంటి మార్గాల ద్వారా కాకుండా అడ్డదారులతో సిద్ధ శక్తులు సంపాదించడానికి అనుసరించడి పూజా విధానమును వామాచారమని చెప్తుంటారు. అంటే ఏంది? ఈ వామాచారంలో ఫలితాలు సత్వరంగా కలుగుతాయని కొందరు, పంచమకారాల ఆకర్షణల వలన మరికొందరు ఈ వామాచార మార్గం పట్టారని ఒక భావన ఉండనే ఉంది. అసలు వామాచారం 5 విధాలని మేరుతంత్రం అనేటువంటి గ్రంథం తెలియజేస్తున్నది. అంటే కాలం, వామం, చీనం, చీనక్రమం, సిద్ధాంతం, శాబరం. కాళికోంగుష్టతాం పాప్తో వామస్యాతర్జనీ నమః చీనక్రమో మధ్యమస్యాత్ సిద్ధాంత్రియో వరో భవేత్. కౌళం మొదటి వామాచార మార్గం. తరువాతది వామం, మూడవ దానిని చీనక్రమం అన్నారు. తిరిగి చీనక్రమం 3 విధాలు: చీన, మహాచీన, దివ్య చీన అని వీటికి నామాంతరాలు కలవు. అంటే ఇది చైనా నుంచి కానీ టిబెట్ నుంచి కానీ వచ్చిన వామాచారమే ఉండవచ్చు కాబట్టి ఈ పేరు పెట్టారు. 4వది సిద్ధాంతము, 5వది శాబరము. అంటే చివరిదానికి ఆటవికులలో ఆదరణ ఎక్కువ. ఇందులో మద్యపానం ఉంది, జంతుబలి ఉంది. కౌలం పాటించే వారిలో కొందరు పగలు వైదిక మార్గాన్ని అనుసరిస్తూ రాత్రివేళ వామాచార పూజలు చేస్తుంటారు. అంటే కుల సంబంధమైనది కనుక కౌలం అని నిర్వచనం.
తరతరాలుగా వచ్చే కొన్ని ఆచారాల వలన కూడా కౌలం అనే పేరు స్థిరపడి ఉండవచ్చు. పంచమకారాలు అంటే ఇందాక చెప్పినట్టుగా మధ్య, మత్స్య, మాంస, ముద్ర, మైథునం. ఇందులో ముద్ర అంటే అటుకులు, గోధుమలు, శనగలు అని అర్థం అనే విషయం తెలుసుకోరు చాలామందికి. మిగతావి తెలిసినవి. మనస్సు సాధారణంగా దేని వలన తృప్తి పొందుతుందో, సుఖం కలుగుతుందో అదే దేవికి తృప్తి కలిగిస్తుందని వామాచారపరుల భావన. అంటే బలులు ఇవ్వడం, తాగిన మైకంలో వివస్త్రను అనుభవించడం లాంటివి ఈ పూజలలో భాగమని అంటుంటారు. అయితే మేరుతంత్రం మాత్రం ఈ మార్గాలను ఖండించింది. వామాచారంలో పశుభావం, వీరభావం, దివ్యభావం అనే 3 దశలు ఉన్నాయి. సాధకుడు పశుభావంలో దైహిక సుఖభోగాల స్థాయిని క్రమంగా దాటి సోహం భావన దశ చేరుకుంటాడని అంటారు. అంతరార్థం, సోహం భావన అంటే తానే బ్రహ్మ అనడి జ్ఞానం కలగడం. పశుభావంతో శరీరశుద్ధి, మనశుద్ధి కలిగినప్పుడు కానీ వీరభావ దశ గరాదు. అప్పుడైనా గురువు అవసరం కలుగుతుంది. తర్వాత దశలో తానే బ్రహ్మమనే జ్ఞానము కలుగుతుంది. కానీ సాధనలో దైహిక సుఖాల దశ దాటడం చాలా కష్టం అంటారు. అందువల్లనే ప్రామాణిక వేదాంత గ్రంథాలు వామాచారాన్ని ఖండిస్తాయి. ఆంగ్ల పదమైనటువంటి అకల్ట్ అనేది అంత స్పష్టమైనది, నిర్దిష్టమైనది కాదు. అకల్ట్ అంటే కేవలం ఒక విధమైనటువంటి సామర్థ్యం అని అర్థం. కానీ కొంతమంది ఈ సామర్థ్యాన్ని బాధ్యతారహితంగా ఇంకా ప్రతికూల మార్గాలలో ఉపయోగించేవారు. కాబట్టి దానికి ఒక నకారాత్మకత ఆపాదించబడింది. వామాచార విద్య లేదా నిగూఢ విద్య అనేది సాంకేతికత. ఈ రోజున మీరు మీ సెల్ ఫోన్ తీసి అమెరికాలో ఉన్న వ్యక్తితో మాట్లాడవచ్చును. నిగూఢ విద్య అంటే ఇదే. మీరు సెల్ ఫోన్ లేకుండానే అమెరికాలో ఉన్న వ్యక్తితో మాట్లాడగలుగుతారు. అది ఇంకొంచెం అధునాతనమై సాంకేతికత. అంటే ఆధునిక సాంకేతికతకు కొంత సమయం తరువాత అది పరిణతి చెందే కొద్దీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే మనకి బ్లూటూత్ మెకానిజం అనేది ఉంది. మన వ్యక్తి పేరు చెబితే చాలు ఆ ఫోన్ డయల్ చేసేస్తుంది. ఇది కూడా ఒక అవసరం లేని ఒకానొక రోజు వస్తుంది. మీలో ఒక చిన్న చిప్పును అమర్చితే అదే అంతా చేస్తుందట. ఏది ఏమిటి అన్న అవగాహనలో కొన్ని చిన్న చిన్న మార్పులు కనుక జరిగితే ఆధునిక శాస్త్రం ఇంకా నిగూఢ విద్య అనేవి ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా కలుసుకుని తీరుతాయి. తంత్రం అంటే మీరు బ్లూటూత్ లేకుండానే మాట్లాడగలగటం అన్నమాట. ఇది మరొక స్థాయిలోని ఒక సాంకేతికత మాత్రమే. కానీ అది భౌతికమైనదే. ఈ పనులు చేయడానికి మీరు మీ శరీరాన్ని, మనసుని, ఇంకా శక్తిని మాత్రమే ఉపయోగిస్తున్నారు. సాధారణంగా మీ సౌలభ్యం కోసం ఇతర వస్తువులను కూడా ఉపయోగిస్తారు. కానీ ఒక సెల్ ఫోన్ని లేదా సాంకేతిక పరికరాన్ని అయినా సరే తయారు చేయడానికి మీరు వాడే ప్రాథమిక వస్తువులు మీ శరీరం, మనస్సు, ఇంకా శక్తి మాత్రమే. మొట్టమొదట్లో మీరు ఒక ఫోన్ తయారు చేయాలంటే చాలా సామగ్రి వాడాల్సి వచ్చేది. ఇప్పుడు వారు ప్రయత్నపూర్వకంగా దాన్ని తగ్గించాలని చూస్తున్నారు. అసలు ఎటువంటి సామగ్రి అవసరం లేని రోజు ఒకటి వస్తుంది. అదే నిగూఢ విద్య ఏది ఏమిటి అన్న అవగాహనలో కొన్ని చిన్న చిన్న మార్పులు జరిగితే ఆధునిక శాస్త్రం ఇంకా నిగూఢ విద్య లేనివి ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా కలుసుకొని తీరుతాయి. భౌతికతను ఎన్నో విధాలుగా ఉపయోగించవచ్చు. ఉదాహరణకి మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకున్నట్లయితే ఒక రాతి పలకలో మొదలై ఇప్పుడు ఒక చిన్న చిప్పు వద్ద వరకు చేరుకున్నాము.
దేని చెక్కడానికైతే ఒక పెద్ద పర్వతం అవసరమయ్యేదో అది ఈ రోజున ఒక చిన్న చిప్పులో నిక్షిప్తం చేయడం పడుతుంది. భౌతికత అనేది సూక్ష్మంగా అయిపోయింది. మీరు భౌతికతను సంబంధించిన అతి సూక్ష్మమైనటువంటి ఫార్ములాను ఉపయోగించినప్పుడు దానినే మనం నిగూఢ విద్య అని అంటాం. అసలు నిగూఢ విద్యకి ఇంకా ఆధ్యాత్మిక విద్య ఉన్న తేడాలు ఏందో తెలుసా? ప్రపంచంలోని ఎన్నో భాగాలు నిగూఢ విద్య ఆధ్యాత్మికతగా చలమాణి అవుతుంది. అది మంచిది కాదు. మకాం ఆధ్యాత్మికం అన్నప్పుడు భౌతికతకు అతీతంగా వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాము. మీలో భౌతికంగా కానీ ఒక అనుభూతిని తీసుకురావడం గురించి మాట్లాడుతున్నాం. తంత్రం అనేది భౌతిక భారతదేశం యొక్క గొప్ప సంస్కృతి. అతి సూక్ష్మమైనటువంటి అంశాలను వాడటం గురించినది. కానీ మొత్తం మీద ఆది భౌతికమైనదే. శివుడు ఒక తాంత్రికుడు. అదేందో చూద్దాం. శివుడు ఒక తాంత్రికుడు. ఆధునిక సాంకేతిక సూక్ష్మమైనదిగా అయ్యే కొద్దీ తంత్రం యొక్క అవసరం తగ్గుతూ వస్తుంది. 1000 ఏళ్ల క్రితం నేను కోయంబత్తూరులో ఉండి మీరు ఢిల్లీలో ఉంటే నేను మీకు ఒక సూచన ఇవ్వాల్సి అనుకుంటే మీరు కోయంబత్తూరుకి నడిచి రావడమో లేదా నేను ఢిల్లీ దాకా నడిచి రావడమో కుదిరే పని కాదు. కాబట్టి నేను నా తంత్రశక్తులను పెంపొందించుకోవడంపై సమయం కేటాయిస్తూ తద్వారా మీకు అది అందేలా చేయగలిగేవాడిని. కానీ ఇప్పుడు నా దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది కాబట్టి అదంతా చేయాల్సిన అవసరమూ లేదు. ఇప్పుడు కూడా నేను అది చేయగలను. కానీ దానిని గ్రహించే విధంగా మిమ్మల్ని తయారు చేయాలి అంటే దానిని అందుకొని దాని గురించి సందేహపడిన విధంగా మిమ్మల్ని తయారు చేయాలి అంటే అందుకు అనవసరమైనటువంటి చాలా సమయం వృధా కాకుండా చూసుకోవాలి. దాని బదులు నేను ఒక ఫోన్ సరి చేస్తే సరిపోతుంది. రోజు రోజుకి తంత్రశక్తులు అనేవి వాటి ప్రాముఖ్యతను కోల్పోతున్నాయి. ఎందుకంటే ఆధునిక శాస్త్రము అనేక మంది పెద్ద పేరున్నటువంటి కవులను అభివృద్ధి చెందుతూ తీసుకొచ్చింది. ఇతరుల జీవితాలను ఉద్ధరిస్తూ అలాగే వారికి రోగాలు కలుగు చేయకూడదని వారిని చంపాలని ప్రయత్నించినటువంటి కొంతమంది నీచమైన చేతబడి చేయాలనుకునే వారి గురించి ప్రజలు వినుంటారు. కాబట్టి వాళ్ళు తంత్రం అనేది ఎప్పుడు నకారాత్మకమైనది అనుకుంటారు. సామాజిక పరంగా చూస్తే మీరు అటువంటి వారి గురించే విని ఉంటారు. కానీ తంత్రం అనేది ఎంతలో ఉన్నతమైనది. శివుడు ఒక తాంత్రికుడు. తంత్రం అనేది ప్రతిసారి నకారాత్మకమైనటువంటిదే అవ్వాలని ఏమీ లేదు. తంత్రం అనేది ఒక సానుకూలమైన శక్తి కాగలదు. అది దానిని వాడుతున్నారు. ఇంకా ఎందుకు వాడుతున్నారు అంటే అన్నదానిపైనే ఆధారపడి ఉంది ఇప్పుడు ప్రశ్నకు సమాధానం. సరే, తంత్రం అనేది దురదృష్టవశాత్తు నకారాత్మకంగా ఉపయోగించబడిన ఒక సాంకేతికత మాత్రమే అనుకున్నాం. ఏ శాస్త్రము గొప్ప శాస్త్రము కాదు. అలాగే సాంకేతికత అనేది కూడా చెడ్డది కాదు. కానీ ఒకవేళ జనును చంపడానికి ఇంకనూ హింసించడానికి మీరు చేసే దానిని ఉపయోగిస్తే కొంతకాలం తరువాత సాంకేతికత అనేది ఒక చెడ్డ విషయంలా కనబడుతుంది. తాత్విక విషయంలోనూ జరిగింది, ఇంకా జరగబోయేది కూడా అదే. ఎందుకంటే చాలామందికి తమ వ్యక్తిగత విషయాల కొరకు ఇది జరుగుతుందని తెలిసి చాలామంది దీనికి మనసా వాచా కర్మణ అంగీకరించారు. కాబట్టి సాధారణ ఆధ్యాత్మిక మార్గంలో తంత్రం అనే దానిని
పూర్తిగా పక్కన పెడతారు. నిగూఢ విద్య, మార్మికత నిగూఢ విద్యలో ఒకవేళ ఒకటి తరచూ పొరబడుతూ ఉంటే ఇలా అనుకుంటారు ప్రజలు. మార్మికత అంటే కొన్ని అద్భుతాలను ఏదో ప్రదర్శించడం కావాలి అనుకుంటాను. మీరు ఈ గ్రహం మీద మరి నడయాడిన మార్మికుడిని తీసుకొని వచ్చి ఆ ఆది విద్యని, ఆదియోగే ఎప్పుడూ ఒక్కసారిగా కూడా ఏ విధమైన అద్భుతము చేయలేడు. తనకు దగ్గరైన ఒక జాతికి చెందినటువంటి ఒక సిస్టమ్ ఉన్నది. అది తనకు దగ్గరైన ఒక కొద్ది మంది విషయంలో వారికి తెలియజేయడం కొరకు వారిని తప్పని గూఢ విద్య అనున్నది మార్మిక యొక్క పెడదోవన పట్టిస్తుంది. చిన్న తమ్ముడు అని అనవచ్చును. నిగూఢ విద్య అనేది మార్మికతకు చిన్న తమ్ముడు. అది మనిషి యొక్క పనులను ఇట్టే చేసేస్తుంది. ఇదెలా అంటే మీరు ఇంకా ఒక యూనివర్సిటీలో పుస్తకాలతో కృషి పడుతూ ఉన్నప్పుడే చిన్న తమ్ముడు అనే వ్యవహారాలను చూసుకోవటం, 18 వయసులోనే గొప్ప జీవితాన్ని అనుభవిస్తూ ఉండటం, అలా జరగడానికి కారణం కూడా అతని పోకిరి ముఖంతో చేరడం వలనే. కానీ జరుగు తనదేమిటంటే మీరు వెళ్ళటానికి ఇష్టపడడానికి చోటుని అతను వెళుతున్నాడు. అలాగే మీరు చేరుకోవడానికి ససేమిరా ఇష్టపడని చోటుకి అడ్డుకు చేరుకోవచ్చు కూడా. అయితే కటకటాల వెనక్కి తేదా ముత్యపు మృత్యు ఒడిలోనికి వెళ్ళినప్పుడు నిగూఢ విద్య అనేది మార్మికత యొక్క పెడదోవ పట్టినటువంటి చిన్న తమ్ముడు అని అనవచ్చును. ఇక ఏది ఏమైనప్పటికీ మీరు మార్మిక మార్గం నుండి కిందకు చూస్తే క్షుద్రతంత్ర అనేది సరిగ్గా అక్కడ పలికేటువంటి పలుకులు పక్కనే ఉంటుంది. కానీ మీరు యథార్థ వివరాలను మరొక దిశగా తీసుకెళ్తున్నారు కాబట్టి శాస్త్ర సాంకేతికత చాలా అవసరము. అది ఎలాయా? ఒక సౌందర్యాన్ని రూపాన్ని ఉపయోగించాలి, ఒక సారూప్యాన్ని. అంటే తంత్రం అనేది సాంకేతికత లాంటిది, మార్మికత అనేది శాస్త్రం. శాస్త్రంలోని ప్రాముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ఉనికి యొక్క స్వభావాలు తెలుసుకోవడం యొక్క ఈ రోజుల్లో సాయం తీసుకునేటువంటి వాళ్ళకన్నా సాంకేతిక విద్యాన్ని ఎక్కువగా నమ్ముకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అది మిమ్మల్ని నేరుగా పతనానికి తీసుకెళ్తుంది. కనుక మీరు అందు గ్రహించకపోవచ్చును. ఎందుకంటే మీరు మీ హైటెక్లో దర్జాగా అంతే బాగానే జరుగుతుంది అనుకుంటారు, ఉండొచ్చు. శాస్త్రం అంటే శాసనాత్ ఇది, శాసించేది శాస్త్రం. మీరు ప్రతిదానిని అది ఉన్న విధంగా తెలుసుకోవాలి అన్నప్పుడు మీరు జీవాన్ని అది ఉన్న విధంగా గ్రహించి అవగతం చేసుకోవడానికి కావాలి. కనుక ఇలా అనుకుంటున్నాం, మీరు జీవితాన్ని అది ఉన్న విధంగా గ్రహించాలి. అధిక శాతం కేవలం ఉనికిని దుర్వినియోగం చేయకుండా ఉండడమే విశ్వాసము. నేను ఇంకా విశ్వం అనేటువంటి ఏమీ లేదు, ఉన్నది కేవలం నేనే, లేదా ఉన్నది కేవలము విశ్వప్రసాదకరంపన మాత్రమే అనేటువంటి దానిని తెలుసుకొని తెలుగుకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఈ మార్గమే ఒక మార్మికత అయింది. నేను సాంకేతికతకు వ్యతిరేకం కాదు. సాంకేతికత భావాలు అనేది భౌతికంగా మనకి ఏది కావాలి, ఎన్ని విధాలుగా కావాలి అనేదాన్ని తెలియజేస్తుంది. అంటే ఈ మొత్తం విశ్వాన్ని మన కోసం వినియోగించుకోవడం అన్నట్లుగా తయారైంది. ఒక సూక్ష్మ క్రిమిని ఎలా ఉపయోగించడం తెలుసుకున్నాం కదా, అలాంటిది
మనం నేర్చుకున్న విషయాలు మన ముందు తారసపడి ఉంటే దాని అనుభవాలు వస్తాయి. ఎలా ఇప్పుడు మార్మికత అనేది ఒక శాస్త్రం. ప్రాథమికంగా మార్మికత అనే గురించి స్వభావం గురించి దేనినైతే మీరు నేను అంటారో, దానికి ఇంకా దేనినైతే మీరు విశ్వ అంటారో, ఇప్పుడు మనం ఆ విశ్వకర్మకు ఫోన్ చేద్దాం. సంబంధాన్ని గురించి తెలుసుకోవడానికి ఒక మార్గం అది. నేను ఇంకా విశ్వం అనేటువంటి వాటిది ఏది లేదు, ఉన్నది కేవలం లేదా నాదా అన్నది మాత్రమే కనబడుతుంది. ఉన్నది కేవలం విశ్వ ప్రకంపన మాత్రమే అన్నదాన్ని తెలుసుకొని అవగతం చేసుకునేందుకు ఒక మార్గమే ఎంచుకున్నాడు ఆయన. ఒక జిజ్ఞానంగా కాదు, ఒక నిర్ధారణ కాదు, ఒక ఆత్మ వ్యక్తిత్వం కాదు, కానీ ఒక సజీవ వాస్తవం తెలుసుకోవడం అనేది మార్మికత. దాని వలన ప్రయోజనమేమి? మార్మికలతో మీరేం చేయగలరు? బతుకుబదిగామంటే పొందలేకపోవచ్చును. మరి వాటి వివరాలంతా చెప్పడంలో ఉద్దేశం ఎందుకు? మీరు మనకి ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలకు ఇది కొంచెం పరిష్కారం చూపిస్తుంది ఈ వామాచార తంత్రం. జీవం యొక్క ఉద్దేశం జీవమే. జీవాన్ని తెలుసుకోవడం మించి ఏమైనా పని ఉందా? లేదు కదా. దాన్ని ఎంత గాఢంగా వింతగా లోతుగా తెలుసుకున్నంతారు అనేదే ఉన్నవి సామర్థ్యాన్ని విషయమంతా ప్రయోగం లేకుండా చేయొచ్చు. జీవం కోరుకునేది ఏమిటయ్యా అంటే అన్నింటినీ అనుభూతి చెందాలని చూసిన వాటిని చూడని వాటిని కూడా మార్మికత అనే నాటకాన్ని ఈ కోరిక నెరవేరడం. దురదృష్టవశాత్తు ఆధునిక ప్రపంచుడు మొత్తం ఉపయోగం ఏమిటి అన్న దానిని చుట్టి తిరుగుతూ ఉంటుంది. అది మీ యొక్క లెక్క. మీరు చనిపోయినప్పుడు తీసుకొని వెళ్ళేది ఏమీ ఉండదు. జీవితంలో తీసుకుపోదామనేది ఏమీ లేదు కూడా అని మరణం స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే ఎవరు ఆగుతారా? లేదు కదా. మార్మికత అంటే తీసుకువెళ్ళేది ఏమీ లేదు అని వీలైనంత వరకు ఉత్తమం చూడాలి అని నిర్ణయించుకున్నారు. వీలైన ఉత్తమంగా జీవించడం అంటే ఏమిటి? మీకు వీలైనంత అందుబాటులో అన్నీ ఉంటే టీవీ తినడం కానీ, టీవీకి ఉండటానికి కానీ, టీవీ దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఫలప్రదమైనటువంటిదిగా చేసేది మీరు చెక్ బుక్కులు పనులు కాదు. అలా చేసేది అనుభవం యొక్క గాఢత. ఒక జీవంగా మీరు ఎంత వైభవం చేశారో కానీ ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఒక మనిషి తాను దేనిని తీసుకోవాల్సిన అవసరం లేని స్థితికి చేరుకున్నప్పుడు మాత్రం మార్మికత అనేది సాధ్యపడుతుంది. అది దాని నుంచి ఏమి సాధించవచ్చు అనే ఇతరుల ముందు దానిని ఎలా ప్రమాదించవచ్చు అని అడిగి తెలుసుకుంటే ఎవరైనా ముక్తకంఠం చెప్పేది ఒకటే. జీవం కోరుకునేది కూడా అదే. వసంత గీతం వాటిని కూడా మార్మికత అనేది ఈ కేంద్ర సంస్కృతి మనకు ఒక విధమైనటువంటి పద్ధతిని అలవాటు చేసింది. వామాచారం అథర్వణ వేద అంతర్గతమైనది. కొన్ని దైత్య సంహారం అంటే దితులు రాక్షసుల సంహారం కోసం కొన్ని ఋషి ప్రయుక్తమైనవి, కొన్ని ఇంకా పితృదేవతల యొక్క ప్రోక్తమై ఉన్నవి. కొన్ని వ్యాఖ్యానాలు చూస్తుంటే ఈశాన సర్వభూతానాం హృదీశ్వర సర్వభూతానాం బ్రహ్మయో యసః అధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోహం అని అందుకే కదా అన్నది. కానీ ఈ పద్ధతిని మన ఫ్రీక్వెన్సీ ఇన్స్టంట్లో
దేవతాశక్తి కనెక్ట్ చేసుకోవడం లాంటిది. ఎలా అంటే మన అనుగ్రహానికి దేవతను ఇంకా రాకపోతే నేనుండను అని బెదిరించేయటం అన్నమాట. అందుకని ఆ మంత్రము యొక్క ముద్ర అన్నీ మన నిత్యానుష్ఠానానికి ఉపయోగించినట్టుగా ఉండవు. ఎందుకంటే మన జ్ఞానముద్రలో జప తపాలతో పాటు మన స్థాయిని మెరుగుపరుచుకునేటువంటి తరువాత తపస్సుకు సిద్ధమవ్వడం. కానీ వామాచారంలో అలా కామ ప్రకృతి ముద్ర ధరించి తాను వ్యక్తుడై దేవతా దర్శనం కోసం మకారాలతో సాధనం చేయడం, అలా సాధన చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి అని తెలుసుకోవాలనిపిస్తుంది. మీకు అభ్యంతర ప్రభావశీలమైనటువంటి దేవతా స్వరూపాలు సాత్వికంగాను అలాగే సుతీక్ష్ణంగాను మరియు మౌనం చూసేటువంటి జగద్దనని దుర్గాస్వరూపం సాత్వికం వ్యగ్రకాళీశ్వరం. అంటే ఇద్దరు మాతృస్వరూపిణులే కానీ సాధకుని మనస్థితిని బట్టి కటాక్షం ఉంటుంది. మనము గుడిలో అర్చన చేసే లింగం సదాశివతత్వం, అదే శ్మశానంలో భస్మతో చేసేటువంటి అర్చన ఉందే అది అఘోరం. మన గుడిలో చూసే స్వామి హనుమతి హనుమ ప్రసన్నతత్వం, అదే తంత్ర మహాసాధనలో 1000 శిష్యులతో 1000 బాహులతో జరిగే తంత్రమూర్తి అన్నది. ఈ తంత్రయంత్ర విధులన్నీ ఆధారం కలిసిస్తే కాలభైరవ ముమ్మాటికి స్వస్వరూపమైపోయి వామాచార విద్యని త్రేయస్వామికి అంటే దత్తాత్రేయ స్వామికి దక్షిణాచార విద్యని మరి కృష్ణుడికి ఉపదేశించినట్లుగా మనకు కొన్ని విషయాలు ఆవిష్కృతమైనవి. కాబట్టి మనం దత్తోపాసన త్వరగా చేసుకోవాలి. ఎందుకంటే అవకాశం తక్కువ, అనేక పరీక్షల పోటీ ఉంది కనుక వీటిని సమన్వయపరుచుకుంటూ పోవాలి. ఇలా వామాచరణలో కూడా 2 రకాలు ఉన్నాయి. అవి ఒకటి కౌలము, ఇంకొకటి అఘోరము. కౌలము అంటే తన మార్గంలో విరుద్ధమైనటువంటి విషయాలతో దేవతార్చన. ఎలా అంటే మనకున్న ఆపదల అంతే ఆ తీవ్రమైనదంటే శత్రువు నుంచి మనకు నష్టం ఉంటుందేమో కొరకు చేసే మార్గము. ఉదాహరణకు పల్లేరు కాయలు మరి ఉపయోగించి ప్రత్యంగిరా హోమం చేయడం, చెయ్యి చీరుకుపోతూ ఉంటుంది కదా. కానీ నువ్వు హిందువు తప్పు కన్నా నువ్వు ఆచరించవలసింది ఉంది. కానీ తప్పదు, ముందు రాజ్యరక్షణ కోసం రాజులు చేసే ఒక విద్య. ఎందుకంటే మనకు ఏదైనా సాధించాలంటే, ఎక్కువ శక్తి క్రోడీకరించాలంటే మనం ముందుండాలి. అందుకే జలుబు ఇచ్చి దేవతా ప్రసన్నం చేసుకోవడానికి యుద్ధం చేసుకోవాలి అనిపిస్తుంది. ఇక అఘోరం అంటే మాంసభక్షణ చేస్తూ అలాగే మద్యం తీసుకుంటూ ఇంకా ఒక మత్తులో మునుగుతూ వారిని ఒకే విధంగా యవన దశలో చూసి నిలుపుకున్నటువంటి విధవలం మేము. ఈ వామాచార సాధనతో దేవతాశక్తి మీకు త్వరగా వశమై ఉంటుంది. ఎలా అంటే మీరు భైరవోపాసనను చేసి ఎప్పుడూ భైరవి రక్షణ మీకు కవచంలా ఉంటూ ప్రత్యంగిరా ఉపాసన చేసినచో ఆ తల్లి దీవెనలతో మీకు ఎప్పుడూ రక్షణ వలయంలో ఉండడం, కాచుకునంటూ ఉండడం, మీకు ఆ శక్తి వశమైనట్టు ప్రకటితమవుతూ ఉంటుంది. ఎలా అంటే భైరవోపాసకుల దగ్గరికి ఇష్టతతో కుక్కలు చేరుతాయి. ధూమావతి మాత ఉపాసనలో కాకులు చేరుతూ ఉండడం, లేదా శ్యామల ఉపాసన చేస్తే ఎప్పుడూ చిలుకలు చుట్టూ చేరడం జరుగుతుంది. ఇక సమయాచారంలో శుద్ధ శాంత స్వరూపంలో దేవతార్చన చేయడం ఎలా అంటే మూర్తి పూజ, షోడశోపచార పూజ, ఇంకా హోమము చేస్తుంటే దేవతా స్వరూపాన్ని
ఆరాధిస్తే ఆ దేవతా స్వరూపం మన మనసుకు పరిపుష్టమిచ్చి ఇంకా మనల్ని ఎల్లప్పుడూ కరుణతో కటాక్షిస్తూ ఉంటుంది. ఇందులో దక్షిణాచారం అంటే మన ఆచార పూజకు ఎక్కువగా వాడబడేటువంటివి అవే. అన్నం తింటే శివార్పణం అనడం, ఏదైనా మంచి పని చేసినా శివార్పణం అనడం, ఇలా చేయడం వలన చిత్తశుద్ధి పెరిగి మనలో ఆ దైవముఖమైనటువంటి శక్తి ముసురుకొని ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది అని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాసానపదే మదాచార్య పురోగమే సర్వైశ్చ గురువైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.